మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద రాజకీయ భూకంపం, ఒక దేశ భవిష్యత్తు మొత్తం ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. ఆ రోజు ఇరాన్ రాజధాని నుంచి వచ్చిన ఒక వార్త ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. రాజధాని టెహరాన్లో వరుసగా భారీ పేలుళ్లు. దీని వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని రిపోర్ట్సొచ్చాయి. కొద్దిసేపటికే ఇరాన్ ప్రభుత్వ మీడియా నుంచి అధికారిక ప్రకటన: దాడుల్లో దేశ సర్వోన్నత నాయకుడు మరణించారు. ఖమేనీ మరణాన్ని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ధృవీకరించారు. అవసరమైతే దాడులు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు. సరే, అసలు ఎవ్రీ అయతుల్లా ఖమేనీ, ఆయన మరణం ఎందుకంత పెద్ద విషయం? ఆయన పాలన గురించి చూద్దాం. 1979 విప్లవం నుంచి మొదలుపెట్టి దాదాపు 30 ఏళ్లపాటు ఇరాన్పై తిరుగులేని ఆధిపత్యం ఆయనది. సర్వోన్నత నాయకుడు అంటే ఆయన మాటకి తిరుగులేదు. ప్రభుత్వం, సైన్యం అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉండేవి. ఇంతటి శక్తిమంతుడున్నట్టుండి చనిపోతే ఇప్పుడు ఆ కుర్చీ ఎవరిది? రాజ్యాంగం ఏం చెబుతోంది? కొత్త నాయకుణ్ణి ఎన్నుకునే వరకు ఒక తాత్కాలిక కౌన్సిల్ బాధ్యతలు తీసుకుంటుంది. ఇందులో 3 కీలక వ్యక్తులుంటారు. అయితే ఈ రేస్లో చాలామంది ఉన్నారు. ఖమేనీ కొడుకు నుంచి విప్లవ స్థాపకుడి మనవడి వరకు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తర్వాతి నాయకుడు ఒక మత గురువు కాకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ ప్రభుత్వానికి పునాది ఈ సూత్రమే: వెలాయత్ ఏ ఫకీహ్, అంటే దేశాన్ని ఒక సీనియర్ మత గురువే నడిపించాలి. కానీ ఇప్పుడు మత గురువులకి, సైన్యానికి మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. ఒకరిది టర్బన్, మరొకరిది బూట్లు. అంటే ఇరాన్లో మత గురువుల పాలన ముగింపు దశకు వచ్చిందని, ఇక సైనిక పాలన రాబోతోందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ఇరాన్కే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తోంది. వెంటనే ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఎయిర్ స్పేస్లు మూతపడ్డాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. మొత్తం గందరగోళం. ఈ దాడులపై ప్రపంచ దేశాలు రెండుగా చీలాయి. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యా దీన్ని దురాక్రమణ అంటోంది. కెనడా ఏమో అణ్వాయుధాన్ని ఆపడానికే ఈ చర్య అంటోంది. ఒక వ్యక్తి మరణం ఇరాన్ భవిష్యత్తునే కాదు, మొత్తం ప్రపంచ భవిష్యత్తును కూడా ఒక పెద్ద మలుపులో నిలబెట్టింది.